హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మ్యూజికల్ ఈవెంట్ కండక్ట్ చేశారు కదా! దాని గురించి మనం ముందు కూడా ఒక వీడియోలో మాట్లాడాము. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 50 lakhs ఇవ్వటం ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది జరగకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయి నవ్వుతూ సరదాగా ఉండటం చూసి కొంచెం ఓర్చలేకపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్న దానికి రివర్స్‌గా అవుతూ ఉంది. సో ఏంటి అసలు, అంటే విడిపోతారు అని అనుకునే వాళ్ళు కూటమి కూలిపోతుంది అని అనుకుంటున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఆశల్ని అడియాశలు చేసేస్తూ ఉన్నారు. ఏంటి అసలు, అంటే ఏం జరుగుతుంది? వాస్తవానికి అసలు విభేదాలే లేవా అంటే మనము విభేదాలు లేవని కూడా చెప్పలేము. కోల్డ్ వార్ ఉంది. కోల్డ్ వార్ వైసీపీ తెలుగుదేశానికి జనసేనకి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది. బయటకు చెప్పుకోలేరు, కానీ లోపల కొంత అసంతృప్తి ఉన్నది. ఆ మాట వాస్తవం, లేదని మనం అసలు పూర్తిగా అనలేం. ఎందుకు అంటే సహజం, అది ఏ రెండు పక్షాలు కలిసినా కానీ సహజంగానే ఉంటుంది కదా. అది ప్రభుత్వంలో మనం గతంలో కూడా చాలా చూస్తే ప్రభుత్వంలో రెండు బలమైన పక్షాలు అయినప్పుడు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి కొంత అసంతృప్తి కూడా ఉండడం అనేది సహజం. అది అలాంటి పరిణామాల్లో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త దూకుడుగా వ్యవహరించడం, అనిత విషయంలో, హోంమంత్రి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, టీటీడీ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, క్షమాపణ చెప్పాలని ఆయన అడిగిన తీరు కావచ్చు, ఇవన్నీ కొంత తెలుగుదేశం పార్టీలో అసంతృప్తికి దారితీసాయని చెప్పాలి. దానికి కౌంటర్గానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎంగా లోకేష్ కూడా ఉండాలి అన్న ఒక ప్రతిపాదన తెర మీదకి తెచ్చారు. తద్వారా పవన్ కళ్యాణ్ దూకుడికి కళ్ళెం వేయాలని వాళ్ళ ఉద్దేశం. సో నిజంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని కాదు, అలా చెబితే పవన్ కళ్యాణ్ని డైల్యూట్ చేసే ఒక ప్రక్రియ మనం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని స్లో అవుతారు అనేది వాళ్ళ వ్యూహం అనమాట. ఒక రకంగా ఆ వ్యూహం ఫలించినట్టుగా కనబడుతోంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అది అంటే బేసికల్గా ఆయన వెన్ను నొప్పితో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఆయన రెగ్యులర్గా దాదాపు 15-20 రోజుల నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో లేరు. ఆయన ఒక కారణాలు ఏమైనా గబుక్కను మనం ఒకసారి ఆలోచిస్తే ఈ డిప్యూటీ సీఎం వ్యూహం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దూకుడు తగ్గించారా అని కూడా అనిపించక మానదు. సో ఓవరాల్గా చూస్తే వైసీపీ అనుకున్నది, పవన్ కళ్యాణ్ గారు అలిగారు, క్యాబినెట్ సమావేశానికి రాలేదు, ఆ తర్వాత క్యాబినెట్ సమావేశాలు కార్యదర్శులతో మంత్రులతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు గారు, దానికి కూడా డుమ్మా కొట్టారు. డుమ్మా కొట్టడమే కాదు, అదే రోజు సాయంకాలం మళ్ళీ ఆయన కేరళ బయలుదేరి వెళ్ళారు. సో నిజంగా ఆయనకు ఆరోగ్యం బాగానే ఉంది, కేరళకి వెళ్ళి తిరుగుతున్నారంటే ఆరోగ్యం బాగానే ఉంది కదా, మరి అటువంటిప్పుడు ఎందుకు ఎగ్గొట్టారు? సో పవన్ కళ్యాణ్ గారు అలిగారు, రేపో మాపో ఈ బంధం బ్రేక్ అవ్వటం ఖాయం. ఇది వైసీపీ వాళ్ళ ఆలోచన. చాలా ఆనందపడ్డారు వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళ ఆశలు అడియాశలయ్యే మీరు అన్నట్టు. సో ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చి నిన్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు కానీ వాళ్ళ మధ్య గెస్చర్స్ కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం చూడలేం, కానీ ఒక ఇద్దరు క్లోజ్గా ఉన్నారని అయితే మనం దూరం నుంచి అబ్జర్వ్ చేయగలుగుతాం కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎడముఖం పెడముఖంగా ఉన్నారా, లేకపోతే కలిసి సరదాగా ఉన్నారా, ఇద్దరు చాలా మంచిగా ఒక జట్టుగా ఉన్నారని అయితే మనం చెప్పగలుగుతాం కదా దూరం నుంచి కూడా. సో నిన్న ఆ కన్సర్ట్లో మనం చూసినప్పుడు మనకు కలిగిన అభిప్రాయం ఏంటంటే వీళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి పట్ల పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఒక విధేయతతో లేకపోతే ఒక ప్రేమతో అభిమానంతో ఉన్నారని తెలుస్తోంది. అలాగే లోకేష్, బాలకృష్ణ కూడా వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయల విరాళం ఎన్టీఆర్ ట్రస్ట్కి ప్రకటించడం కూడా ఒక రకంగా చాలా హైప్ తెచ్చింది కార్యక్రమానికి అని చెప్పాలి. సో ఇవన్నీ ఒకసారి చూస్తే నిజంగానే వైసీపీ ఆశలు అడియాశలే అయ్యాయి అని మనం భావించాలి. సో ఆ రకమైన ఒక కెమిస్ట్రీ అంటారు కదా, ఆ కెమిస్ట్రీ వాళ్ళ నలుగురు మధ్య కనపడింది. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే తండ్రి కొడుకులు, ఈయన బాలకృష్ణ గారు వాళ్ళ వియ్యంకుడు, స్వయాన బావమరిది చంద్రబాబుకి. వాళ్ళు ఎప్పుడు ఒక కుటుంబంలా ఉంటారు. ఆ కుటుంబంలో సభ్యుడిగా పవన్ కళ్యాణ్ మారిపోయారు. పైగా భువనేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ పట్ల చూపిస్తున్న ప్రేమ, ఈ మధ్య కాలంలో ఆమె పవన్ కళ్యాణ్ పట్ల మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయినాయి. ఒక కార్యక్రమంలో మాట్లాడిన మాటలు, ఒక సోదరుడిలాగా నాకు అండగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్, నా జీవితం మొత్తం మర్చిపోలేనని చెప్పింది ఆవిడ. సో ఇవన్నీ ఒక్కసారి మనం చూస్తే ఈ బంధం
ఇప్పట్లో వీడిపోయేది కాదు అని మనకు అర్థమవుతుంది. ఏది లోకేష్ బాలకృష్ణ ఇంట్రడ్యూస్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు నా మిత్రుడు అని చెప్పి ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా 2 విజువల్స్ పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారిని చూపించినప్పుడు ఆ క్లోజ్నెస్ తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టితో ఆలోచిస్తారండి. ఈ పొత్తు 10 ఏళ్ల పాటు కావాలి అనుకున్నారు, అంటే ఆయన కావాలని కోరుకుంటున్నారు. విడిపోదామని తెలుగుదేశం పార్టీ అనుకున్నా కానీ ఇదంత త్వరగా అయ్యేదైతే కాదు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత హంబుల్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా విడిపోవాలనే ఉండదు. విడిపోతే ఇవాళ ఎవరికి నష్టమవుతుంది? తెలుగుదేశం పార్టీకి నష్టం అవుతుంది. విడిపోవాలని ఎప్పుడైతే ప్రయత్నం చేసి కావాలని పొమ్మనకుండానే పొగబెట్టింది అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి, అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుంది. ఆ విషయం తెలుసు చంద్రబాబు నాయుడుకి కూడా. సో అందుకోసం ఆయన అంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ గారిని బయటికి పంపించే వ్యూహంలో ఆయన ఉండడు. కాకపోతే కొంచెం చిన్న చిన్న కొరకొచ్చాలు ఉంటాయి. ఏ కుటుంబంలో అయినా ఉంటాయి కదా. భార్య భర్తకే పడదు, మామూలు భార్య భర్తకే పడదు. వ్యాపారంలో 2 పార్ట్నర్స్ ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అట్లానే ప్రభుత్వంలో కూడా 2 భాగస్వామి పక్షాల మధ్య ఇష్యూస్ రావడం అనేది సహజమే. పైగా పవన్ కళ్యాణ్ లాంటి దూకుడైన నాయకుడు. సో అలాంటప్పుడు కొంత వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా విడిపోయే అంత తీవ్రమైన ఇష్యూస్గా మనం చూడకూడదని ఈ నిన్నటి కార్యక్రమం తర్వాత మనలాంటి వాళ్ళకి కూడా అర్థమైంది. మనం కూడా అనవసరమైన స్పెక్యులేషన్స్ తీసుకుపోయి, సో పవన్ కళ్యాణ్ అలిగాడు, చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే కూడా పవన్ కళ్యాణ్ లిఫ్ట్ చేయలేదు అంటే ఇంక అంతే అయిపోయింది, ఇంకా దబిడిదిబిడే పోయినట్టే అయిపోయినట్టే అని అందరూ అనుకుంటారు. చాలామంది విశ్లేషణలు కూడా చేస్తూ ఉంటారు. తొందరపాటు విశ్లేషణలని మనం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆయన స్థితప్రజ్ఞతో ఉన్నాడు. రాబోయే 10 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటుందన్న స్థితప్రజ్ఞతో ఆయన ఉన్నాడు. అదే స్థితప్రజ్ఞత చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక 3-4 ఏళ్ల పాటు అయితే ఖచ్చితంగా ఇప్పట్లో అయితే